ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇటీవల అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతలపై జరిగిన దాడుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా సూటిగా అధికార ప్రతిపక్షంపై విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు జగన్ ఏమన్నారు? రాబోయే ఎన్నికల కోసం ఆయన సిద్ధం చేసిన సరికొత్త అస్త్రం ఏంటి? అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారబోతోందా? చంద్రబాబు సర్కార్పై జగన్ బయటపెట్టిన ఆడియో లీక్ వెనుక ఉన్న అసలు కథేంటి? 10 నిమిషాల ఈ వీడియోలో జగన్ ప్రెస్ మీట్ లోని ప్రతి ఒక్క అంశాన్ని పూర్తి విశ్లేషణతో క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రెస్ మీట్ లో అందరినీ ఆకర్షించిన ప్రధాన అంశం రాజధాని వివాదం. ఇటీవల అమరావతిలో వైసీపీ నాయకులు పర్యటనకు వెళ్లినప్పుడు ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు వైసీపీ నాయకుల్ని రౌడీలని, అమరావతిలో అడుగుపెట్టే హక్కు లేదని విమర్శించారు. దీనిపై ఒక మీడియా ప్రతినిధి జగన్ ను సూటిగా ప్రశ్నించారు. మీరు ఇప్పటికీ మావిగన్ కే కట్టుబడి ఉన్నారా అని. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం తడబడకుండా చాలా క్లియర్ కట్ గా సమాధానమిచ్చారు. ఎస్, మేము మావిగన్ స్టాండ్ మీదే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో దీన్నే మా ప్రధాన ఎజెండాగా పెడతామని ప్రకటించారు. జగన్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ద నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫౌట్ ఆన్ ద బ్యాటిల్ మావిగన్ వర్సెస్ అమరావతి. వి స్టాండ్ బై ఇట్. ఎవరికైతే మావిగన్ కావాలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. ఎవరికైతే అమరావతి కావాలో వారు చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తారు. పబ్లిక్ లోనే తేల్చుకుందాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కేవలం మాటలతోనే ఆగిపోకుండా రాబోయే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ మావిగన్ అంశాన్ని అధికారికంగా చేరుస్తామని జగన్ స్పష్టం చేశారు. ఎలాంటి స్కామ్లు లేకుండా లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయకుండా అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలంటే అది కేవలం మావిగన్ తోనే సాధ్యమని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. ఇక రెండవ అంశం, డిఎస్సి అక్రమాలపై సాగుతున్న పొలిటికల్ వార్. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, దమ్ముంటే నిరూపించాలని మంత్రి నారా లోకేష్ గతంలో సవాల్ విసిరారు. ఈ సవాల్పై కూడా జగన్ ఘాటుగా స్పందించారు. జగన్ మాట్లాడుతూ, నేను ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు. గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరి అధికారిక జీవో కాపీలను, డాక్యుమెంట్లను మీడియా ముందు ఉంచాను. ప్రతిదానికి ఎవిడెన్స్ చూపించాను. ఒకవేళ నేను చూపించిన జీవోలు, డాక్యుమెంట్లు తప్పైతే ప్రభుత్వం దగ్గర ఉన్న అసలైన జీవోలను ఎందుకు బయట పెట్టడం లేదు? నిజమైన డాక్యుమెంట్లు ఇవిగో అని ప్రజల ముందు ఎందుకు చూపించలేకపోతున్నారు అని ప్రశ్నించారు. అంతేకాదు, టీడీపీ నేతల తీరుపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము సబ్జెక్ట్ పరంగా ఆధారాలతో ప్రశ్నిస్తోంటే టీడీపీ నేతలు మాత్రం సమాధానం చెప్పలేక కేవలం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. జగన్ అరాచకవాది అని, గొడ్డలి పార్టీ అని తిట్టడం మినహా తాము అడిగిన టెక్నికల్ ప్రశ్నలకు సమాధానమిచ్చే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని జగన్ ఎద్దేవా చేశారు. ఈ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన ఆడియో టేప్ ను ప్లే చేసి వినిపించారు. అది రాష్ట్ర అధికార యంత్రాంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికి నిదర్శనమన్నారు. మంత్రి నారాయణకు ఒక మున్సిపల్ కమిషనర్ కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అది. అందులో ఎన్నికల విధుల్లో ఉన్న సదరు అధికారి, సార్, తెలుగుదేశం పార్టీ యాప్ మనకు బాగా ఉపయోగపడుతుంది అని మంత్రికి రిపోర్టు చేయడం స్పష్టంగా వినిపిస్తోంది. ఒక ప్రభుత్వ అధికారి అధికార పార్టీ యాప్ గురించి మంత్రికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఏంటని జగన్ నిలదీశారు. ఈ ఆడియో ఆధారంగా జగన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ వైసీపీకి అనుకూలంగా ఉండే ఓట్లన్నింటినీ సర్వేల నుంచి తొలగించాలని మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఎమ్యునరేషన్ ఫార్మ్స్ ఇవ్వకుండా ఇచ్చినట్టు రాసుకోమని చెప్తున్నారన్నారు. ఇలా కుట్రపూరితంగా ఓట్లను తొలగిస్తే ఆ ప్రజలు ఏ దేశ పౌరులవుతారు? వారి హోదా ఏంటి? ఓట్లు లేకపోతే రేపు వారికి ప్రభుత్వ పథకాలు ఎలా అందుతాయి అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంత దుర్మార్గంగా పరిపాలన సాగిస్తున్నారని చెప్తూ జగన్ ఈ ప్రెస్ మీట్ లో సరికొత్త స్లోగన్ అందుకున్నారు. అదే హే రామ్ సేవాంధ్ర. అవును, ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, రాష్ట్రాన్ని కాపాడండి అంటూ ఈ నినాదాన్ని జగన్ పదే పదే వినిపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతూ భయప్రాంతులకు గురిచేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వంపై లేదా టీడీపీపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు అర్ధరాత్రులు వచ్చి అరెస్టులు చేస్తున్నారన్నారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు తన ప్రభావాన్ని పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఉపయోగిస్తున్నారని జగన్ విమర్శించారు. తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుంటూ ఏపీకి సంబంధించి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిని కూడా అక్కడికి వెళ్లి అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను ప్రశ్నిస్తే ఎవరినైనా రౌడీలు, గూండాలు అనడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. అమరావతిలో వైసీపీ మాజీ మంత్రులపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడులు చేసిన విజువల్స్ స్పష్టంగా ఉన్నా మళ్లీ వైసీపీ నేతలనే రౌడీలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ
ఈ రోజు ఎన్టీఆర్ బతికుండి చంద్రబాబును విమర్శించి ఉంటే ఆయనను కూడా చంద్రబాబు రౌడీ అని ప్రచారం చేయించేవాడంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ ముగింపులో జగన్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లోని లొసుగులను ఎండగట్టారు. ఈ కేసులో విచారణ సాగుతున్న తీరు చూస్తుంటే నవ్వులాటగా ఉందన్నారు. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో మే 1 నుండి జూన్ 1 వరకు అంటే నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయమైందని రాశారు. కానీ తాజాగా అరెస్ట్ అయిన 2 కానిస్టేబుళ్లు రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం కృష్ణాంగ పోలీస్ స్టేషన్ లో ఏకంగా 18 నెలల కాలానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మాయమైందని పేర్కొన్నారు. దీనిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పోలీస్ స్టేషన్ లో 18 నెలల పాటు సీసీ ఫుటేజ్ లేదంటే ఆ కాలంలో అక్కడ ఎన్ని ఘోరాలు, ఎన్ని మర్డర్లు జరిగి ఉండాలి అని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి చంపేసి సీసీ ఫుటేజ్ తో పాటు శవాన్ని కూడా మాయం చేసి కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అమానవీయ ఘటన ఇది అని ఆవేదన చెందారు. ఇక కానిస్టేబుళ్ల ఫోన్ల మిస్సింగ్ కథ మరింత విచిత్రంగా ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కానిస్టేబుళ్లు తమ ఫోన్లను నాగ్పూర్ లో అమ్మేసుకున్నారని రిమాండ్ రిపోర్ట్ లో రాశారని, దీన్ని ఎవరైనా నమ్ముతారా అని జగన్ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లో ఫుటేజ్ లేకపోయినా అది కమాండ్ కంట్రోల్ సెంటర్ లో, డీజీపీ కార్యాలయంలో, సిపి ఆఫీస్ లో ఉంటుంది. పైగా 90 రోజుల పాటు క్లౌడ్ లో స్టోర్ అయి ఉంటుంది. మరి సిట్ అధికారులు ఆ ఫుటేజ్ ఎందుకు సేకరించడం లేదని జగన్ నిలదీశారు. చూశారుగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ ద్వారా అటు రాజధాని అంశాన్ని, ఇటు ఓట్ల తొలగింపును, పోలీస్ అక్రమాలను ఒకేసారి టార్గెట్ చేశారు. ముఖ్యంగా మావిగన్ వర్సెస్ అమరావతి అనే స్లోగన్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏం మలుపు తిప్పుతుందో చూడాలి. మరి జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై, రాజధాని ఛాలెంజ్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.